నరసరావుపేటలో సిఫారా న్యూడ్ వీడియో వివాదం ముగిసింది. నిందితుడు నాగరాజును అరెస్ట్ చేస్తామని నరసరావుపేట రూరల్ పోలీసులు సిఫారా కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. సిఫారాకు నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మహిళతో తాను చనువుగా ఉన్న టైంలో వీడియోలు తీశాడు. ఇక్కడ నాగరాజుకు మొగలి పార్వతి అనే మరో మహిళతోనూ వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ గొడవ పెట్టుకున్న నేపథ్యంలో పార్వతి సిఫారా వీడియోలను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది. విషయం తెలిసి సిఫారా ఎలుకల మందు తాగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సిఫారా చనిపోయింది. నరసరావుపేట రూరల్ పోలీసులు మొగలి పార్వతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగరాజు కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఒక న్యూడ్ వీడియో ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన నరసరావుపేటలో జరిగింది. సిఫారా న్యూడ్ వీడియో వివాదమైతే ముగిసింది. ఎవరైతే నిందితుడున్నారో ఆ నిందితుడు నాగరాజును అరెస్ట్ చేస్తామని నరసరావుపేట రూరల్ పోలీసులైతే సిఫారా కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. అయితే సిఫారా నాగరాజు ఇద్దరు కూడా వివాహేతర సంబంధం ఉంది. ఒక మహిళతో తాను చనువుగా ఉన్న టైంలోనే వీడియోలు తీశాడు. ఇక్కడ నాగరాజుకు మొగలి పార్వతి అనే మరో మహిళతోనూ కూడా వివాహేతర సంబంధం ఉంది. అయితే వీరిద్దరు గొడవ పెట్టుకున్న నేపథ్యంలోనే పార్వతి ఈ సిఫారా వీడియోలను అయితే ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలను చూసిన సిఫారా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. సో ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెందిన సందర్భాలు నెలకొన్నాయి. నరసరావుపేట రూరల్ పోలీసులైతే ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఎవరైతే నాగరాజు ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిందితుడు నాగరాజు కోసం అయితే స్పెషల్ డ్రైవ్ టీం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నాగరాజు కోసం అయితే స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లబోతున్నారు? రేఖ, నరసరావుపేటలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుందనే విధంగా చెప్పొచ్చు. నాగరాజు అనేటటువంటి ఒక వ్యక్తి తన స్వలాభం కోసం చేయని ఏదైనా వేరే విధంగా చేసినప్పటికీ ఒక అమ్మాయి ప్రాణం అయితే పోయినటువంటి పరిస్థితి ఉంది. తనతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వీడియోని రికార్డు చేయడం, అది వేరే మహిళతో సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేయించడంతో ప్రస్తుతం సిఫారా అనేటటువంటి మహిళ 23 సంవత్సరాలు కలిగినటువంటి మహిళ తన ప్రాణాలని కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఈ సిఫారాకి సంబంధించినటువంటి వీడియో అసలు సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా ముందుకు వెళ్ళిందనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నారు. అయితే ఫాతిమా అనేటటువంటి మహిళతో నాగరాజుకు సంబంధం ఉంటాం. ఆ ఫాతిమా అనేటటువంటి మహిళ ప్రస్తుతం సిఫారా అనేటటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోని ప్రస్తుతం వాళ్ళైతే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అనే విధంగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో జరిగింది. ప్రస్తుతానికి పార్వతిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సిఫారాకు సంబంధించి అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది ఏంటి అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు నాగరాజు ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని అయితే ఆ నిందితుడి కోసం అయితే ప్రత్యేక బలగాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఫస్ట్ బంధువులు మాత్రం ఒక ఆరోపణ చేయడం జరిగింది. సిఫారా అనేటటువంటి మహిళ ముందుగా పోలీసులను ఆశ్రయించినా కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడంతో తాను సూసైడ్ చేసుకుంది అనే విధంగా కూడా బంధువులు ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులకి సంబంధించినటువంటి అంశంలో బంధువులతో మాట్లాడటం జరిగింది. కంపల్సరిగా నిందితుడు నాగరాజుని అదే విధంగా ఫాతిమాని అరెస్ట్ చేస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే హామీ ఇవ్వటంతో ఇప్పుడైతే వివాదం కొంత సద్దుమణిగింది. ప్రస్తుతానికి సిఫారాకి సంబంధించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. కంపల్సరిగా నిందితుడు నాగరాజు సంబంధించి టీంలు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సాయంత్రం లోపు కంపల్సరిగా ఆ నాగరాజును అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నరసరావుపేటలో సిఫారా న్యూడ్ వీడియో వివాదం అయితే ముగిసింది. ఎవరైతే నిందితుడు నాగరాజు ఉన్నారో ఆయనను అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు.
ఒక న్యూడ్ వీడియో సిఫారా ప్రాణాలైతే తీసింది. నాగరాజు, సిఫారా వీరిరువురు కూడా వివాహేతర సంబంధంతో ఉన్నారు. సో వారిద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఒక మహిళతో తాను చనువుగా ఉన్న టైంలోనే వీడియోలు తీశాడు నాగరాజు. ఇక్కడ నాగరాజుకు ఇంకొక అమ్మాయి మొగలి పార్వతి అనే మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరికి మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలోనే సిఫారా న్యూడ్ వీడియోని మాత్రము ఎవరైతే మొగలి పార్వతి ఉందో తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఆ వీడియోను చూసి సిఫారా మనస్తాపంతో ఎలుకల మందు తాగింది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెందింది. సో ఎవరైతే నాగరాజు నిందితుడున్నారో ఆయనను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు వాడిని పట్టుకొస్తే మా పిల్ల బతికేది. పట్టుకురాలేదు 8 రోజులు పంపండి. మా పిల్లవాడు అరేంజ్మెంట్ చేసిట్టు ఇట్టా అని చేసినప్పుడు మీరు ఎందుకు పట్టాలా? మీ కేసు పెట్టు. ఎందుకు పట్టాలి మీరు పోలీసులు? ఇదేమంటే మా పిల్లలు చచ్చిపోయి కూడా మేము సీఏ గారు అంటుంది. ఇప్పుడు అసలు ఆయన ఆ రోజు వాడు అరేంజ్మెంట్ చేసుకుని పట్టుకొస్తే మా పిల్ల బతికేది. మేము అడిగింది న్యాయం సార్. ఏదండి మాకు ఇప్పుడు ఏది సహకరించాం. తెలుసండి, తెలిసి మీరు చేసిందండి. తెలిసి ఏం చేశారండి మీరు? నేను మళ్ళా చెప్తున్నాను, నేను మోసం చేశారు అంటున్నా. నేను బలవంతంగా సంతోషిస్తున్న అమ్మాయి కదా అంటున్నా. నేను అనుమానం ఏం లేదు. బలవంతంగా సంతోషిస్తున్న అమ్మాయి చావుకు మీరే కారణం. మీరు ఎస్ఐ గారు ఇద్దరే కారణం. అమ్మాయి చావుకు మీరే కారణం. 100 రూపాయలు మీరే కారణం. అందుకే మీరు రౌడీగా వచ్చి రౌడీగా వ్యవహరిస్తారు తప్ప ఆఫీసర్గా వ్యవహరిస్తారు.